ఈ దినం నుండి జకర్యా గ్రంథ ధ్యాన భాగంలో 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రభు చిత్తమైతే ఒక 3 వారాల పాటు బహు చక్కటి విషయాలు, బహులోతైన విషయాలు క్రైస్తవ సంఘాల్లో కొంచెం గందరగోళంగా ఉన్నటువంటి కొన్ని విలువైన విషయాలు, సంఘానికి ఏది అవసరమో, మన భక్తి జీవితాన్ని కట్టుకోవటానికి ఏది మనకు మేలో, నా జ్ఞానం మీకు ఇవ్వటానికి నేను ప్రయత్నం చేయను, కానీ మనం పరలోక రాజ్యం సిద్ధపడటానికి, దేవుని రాకడకు ఆయత్తపడటానికి ఏది మనకు మేలో కొన్ని విలువైన లోతైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చక్కగా మీరు వాక్యం వింటూ, అవకాశం ఉంటే నోట్స్ రాసుకొని, ఈ వాక్యం నోట్స్లో కంటే హృదయ గదిలో మరి ఎక్కువగా భద్రపరుచుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఈ పరలోక నిరీక్షణలో దేవుడు మన గుండెల్లో పుట్టించిన, లేఖనాలలో పుట్టించిన ఓ బలమైన నిరీక్షణ ఏంటో తెలుసా? 1000 ఏండ్ల పరిపాలన. క్రొత్త నిబంధన గ్రంథంలో అనేక చోట్ల 1000 ఏండ్ల పరిపాలనను గురించి చక్కటి ప్రవచన మాటలు రాయబడ్డాయి. అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? రెండవది, ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది? మూడవది, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్య విస్తీర్ణత ఎంత? నాలుగవది, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో అసలు పరిపాలించే పరిపాలకులు ఎవరు? ఈ 4 ప్రశ్నలకి దేవుడు నాకు అనుకూలత ఇచ్చిన కొలది కొన్ని విలువైన వివరాలు మీకు ఇస్తాను. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి 6వ వచనం వరకు. సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అతడు సింహాసనమును చూచితిని. అంతటా అందరూ చెప్పండి, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయ తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎన్ని సంవత్సరాలు? మరలా ఎన్ని సంవత్సరాలు? రైట్, 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చివరి మాట నాతో కలిసి అందరూ చెప్పండి. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు.
రైట్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అనేక మారులు 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన అని స్పష్టంగా రాయబడి ఉంది. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై ఉంటారని, ఒక సింహాసనం మాత్రమే కాదు, అక్కడ భక్తుడు అంటాడు కదా, సింహాసనములను చూచి తిని అంటాడు. ఒక సింహాసనం కాదు, అనేక మంది ఆ సింహాసనం మీద ఆసీనులై ఈ భూమిని 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు అని చెప్పి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో పదే 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి 20వ అధ్యాయంలో పదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడు. ఎస్, 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది అనేది ఖచ్చితం. 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది అనేది ఖచ్చితమే. కానీ ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? భూమి మీద జరుగుతుందా, పరలోకంలో జరుగుతుందా, మధ్యాకాశంలో దొరుకుతుందా అని ఒకసారి వాక్యపు లోతులు మనం ఆలోచిస్తే, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు సింహాసనాసీనులై ఉంటారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో కాదు, కానీ సాక్షాత్తు భూమి మీదే 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎక్కడ జరుగుతుంది ఈ 1000 ఏండ్ల పరిపాలన? పరలోకంలో కాదు. చెప్పండి, ఎక్కడ జరుగుతుంది? యేసుక్రీస్తు వారు 1000 ఏండ్లు రారాజుగా ఉండి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు అని చెప్పడానికి బైబిల్లో 2-3 ఆధారాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా వినండి. లూకాసు వార్త చిన్న చదువు, 1వ అధ్యాయం 32, 33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన 32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు అతని తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాను. 32 ఒకసారి చూడండి, నాతో కలిసి చెప్పండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన అంటే ఎవరు? రైట్. దూత, గాబ్రియల్ దూత మరియ తల్లికి చెప్తుంది ఏమని? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు అంటే ఎవరు? ప్రభు అయిన దేవుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఓకే, రైట్. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన తండ్రి అయిన, ఆయన అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు? అది యేసుక్రీస్తు వారిని కొన్నిసార్లు బైబిల్లో కొంతమంది పిలిచారు కదా, దావీదు కుమారుడా అని పిలిచాడు. యేసయ్య దావీదు కుమారుడైనప్పుడు మరి దావీదు యేసయ్యకి ఏమైనట్లు అంటే దావీదు వంశావళిలో పుట్టారు కనుక, కాబట్టి యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడు అని పిలిచారు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 32, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అంటే మొట్టమొదటి ఏమనబడతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఎప్పుడు పిలువబడ్డాడంటే ఆయన పుట్టినప్పుడు మాత్రమే కాదు, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించినప్పుడు మాత్రమే కాదు. రోమాపత్రికలో పౌలు గారు అంటాడు కదా, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడై ఎప్పుడైతే లేచాడో దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు అంటాడు. అంటే అంతకు మునుపు దేవుని కుమారుడని పిలువబడ్డాడు కానీ ఆ మాటకు అంత పంచి లేదు. మానవ భాషలో చెప్పాలంటే ఆ మాటకు అంత పంచి లేదు. ఆ మాటకు ప్రభావం, ఎస్ ఆయన దేవుని కుమారుడే అనే మాటకు ఆమోద ముద్ర ఎప్పుడు వచ్చింది అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఎప్పుడైతే తిరిగి లేచాడో యావత్ ప్రపంచం
ఇప్పుడు యేసుక్రీస్తును చూసి అంటుంది, అవును ఈయన దేవుని కుమారుడే. ఎందుకు? ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. నేటి వరకు వారి సమాధులు మూతవేయబడే ఉన్నాయి. ఈ ప్రపంచంలో తెరవబడిన ఒకే ఒక్క సమాధి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని పిలువబడుతున్నారు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు అని బైబిల్లో రాయబడింది. రైట్. నాతో కలిసి చెప్పండి తర్వాత మాట. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. యేసయ్యకు తండ్రి అయిన దేవుడు ఏమిస్తాడంట? ఎవరి సింహాసనం? కొంచెం గట్టిగా నేను మిమ్మల్ని అడుగుతా. యేసయ్య 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా దావీదు సింహాసనం మీద యేసయ్య కూర్చున్నారా? ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నారు చెప్పండి? అరే అటు ఇటు చూడొద్దమ్మా. ఎక్కడున్నారు? యేసయ్య పరలోకంలో ఉన్నారు, మన మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నారు. రైట్. ఇప్పుడు పరలోకంలో యేసయ్య ఎక్కడున్నారు? ఎక్కడ కూర్చున్నారు? తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు జయించిన ప్రతి వాణ్ణి నా సింహాసనం మీద కూర్చోబెడతాను అంటాడు. యేసయ్య ప్రస్తుతం ఏ సింహాసనం మీద ఉన్నారంటే పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఉన్నారు. తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు, కానీ దావీదు సింహాసనం మీద ఇంకా ఆయన కూర్చోలేదు. తండ్రి సింహాసనం ఎక్కడుంది? దావీదు సింహాసనం ఎక్కడుంది? కొంచెం గట్టిగానండి. తండ్రి సింహాసనం ఎక్కడుంది? కొంచెం గట్టిగా. తండ్రి సింహాసనం ఎక్కడుంది? దావీదు సింహాసనం ఎక్కడుంది? అతని తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిచ్చును అని అన్నాడంటే యేసుక్రీస్తు వారు ఇంతవరకు దావీదు సింహాసనం మీద సింహాసనాధీష్ఠుడు కాలేదు. అయితే ఒకరోజు కూర్చుంటాడు. ఎప్పుడో తెలుసా? 1000 ఏండ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద ఆయన కూర్చొని ప్రపంచ దేశాలను ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. కొన్ని రిఫరెన్స్లు మీకు టకటక చెప్తాను, జస్ట్ రాసుకోండి. దావీదు సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడని, 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తారని బైబిల్లో కొన్ని ఆధారాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూపించండి తమ్ముడు. రైట్. అందరూ చూడండి. కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై, ఎక్కడ ఆసీనుడై? ఇంకోసారి, ఎక్కడ ఆసీనుడై? ఆసీనుడై ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తేవరించును. అందరూ ఆ మాట చూడండి, ఎంత విలువైన మాట చూడండి. ఒక అతను ఉన్నాడట, అతడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడట. దావీదు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు, న్యాయాన్ని విచారిస్తాడు, న్యాయాన్ని జరిగిస్తాడు. ఇంతకీ ఆ సింహాసనం మీద కూర్చునే ఒకడెవరు? పైన అంటాడు, కృప వలన అతని సింహాసనం కృప వలన స్థాపించబడుతుంది, దాని మీద కూర్చున్నవాడు సత్య సంపన్నుడు అంటాడు. ఇప్పుడు కృపా సత్య సంపన్నుడు ఎవరు? మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కృప వలన సింహాసనం, బాగా ఈ మాటలు గమనించండి. కృప వలన సింహాసనం స్థాపించబడుతుంది, దాని మీద కూర్చున్నవాడు సత్య సంపన్నుడై ఉంటాడు. అయ్యా, అతడు ఒకడు కలడు అని అంటున్నావు, ఆయన పేరు ఎందుకు రాయలేదు? పేరు రాయకపోయినా వివరాలు రాశానయ్యా. ఏంటి ఆయన వివరం? ఆ సింహాసనం మీద కూర్చుండేవాడు కృపాసత్య సంపూర్ణుడై ఉంటాడు. యోహాను భక్తుడు అంటాడు కదా, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి
కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన దిగి వచ్చాడు. కొడదాం గట్టిగా చాపట్లో. హల్లెలూయా. కృపాసత్య సంపన్నుడిగా యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని ప్రపంచ దేశాలను యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. మీకు ఇక్కడ ఒక మాట అడుగుతా, మీకు ఒక వివరం చెప్తాను. యెరూషలేమునే దేవుడు ఎందుకు ముఖ్య పట్టణం చేసుకున్నాడు? నా వైపు చూడండి. ఒక రాజ్యం ఉంటే రాజ్యానికి ముఖ్య పట్టణం ఉంటుందా లేదా? మన తెలంగాణ రాజ్యానికి, రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఉందా లేదా? అమ్మ ఉందా లేదా? మీరు ఉందే ముఖ్య పట్టణం అమ్మ. అంత గొప్ప కృప ఇచ్చాడు దేవుడు మీకు. హల్లెలూయా. భాస్కర్ అన్నకు అవకాశం ఇచ్చినట్టయితే ఈ ముఖ్య పట్టణం వరంగల్ తీసుకొని వెళ్ళిపోయేవాడు. రైట్, నా వైపు చూడండి. హల్లెలూయా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఏది? గట్టిగా చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఏది? భారతదేశానికి ముఖ్య పట్టణం ఏది? తమిళనాడుకి ముఖ్య పట్టణం ఏది? ఒరిస్సాకు ముఖ్య పట్టణం ఏది? రైట్, ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఏది? ఉత్తరప్రదేశ్కి ముఖ్య పట్టణం ఏది? అంత దూరం వెళ్ళలేదా? రైట్. ప్రతి రాజ్యానికి ఒక ముఖ్య పట్టణం ఉన్నట్లుగా 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేమును దేవుడు ముఖ్య పట్టణంగా చేసుకోబోతున్నారు. గమనించండి, యేసుక్రీస్తు వారి విచిత్రం చూడండి. యెరూషలేములోనే పుట్టారు ఆయన. యెరూషలేములోనే 33.5 సంవత్సరాలు సేవ చేశారు. యెరూషలేములోనే ఆయన మృతి పొందారు. యెరూషలేములోనే మృత్యుంజయుడు ఆయన తిరిగి లేచాడు. ఎందుకు యెరూషలేము 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 అని అంటున్నారో 3 విలువైన మాటలు చెప్తాను. ప్రపంచ దేశాలకు యెరూషలేం పట్టణం నడిబొట్టు అని భూగోళ శాస్త్రం చెప్తుంది. అంటే రాజధాని సహజంగా ఎక్కడుండాలి? ఆ రాజ్యానికి శవర్లో ఉండకూడదని బైబిల్ చెప్తుంది. రాజధాని ఎక్కడుండాలంటే నడిబొడ్డు. యెరూషలేం అనే పట్టణం లేక యెరూషలేం అనేటువంటి ఇశ్రాయేలు దేశం ప్రపంచ దేశాలకు ఇది నడిబొట్టు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నడిబొడ్డులో ఆయన వస్తున్నాడు, నడిబొడ్డులో సింహాసనం వేసుకొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని అంటే చూడండి, నడిబొడ్డు కాకుండా తూర్పు వైపుకి వచ్చాడు అనుకోండి, అప్పుడు యేసు ప్రభు ఏమయ్యేవాళ్ళు తెలుసా? తూర్పు దేశపు పక్షపాతి అయ్యేవాడు. పడమటి దిక్కుకు వెళ్తే అందుకోవాలా, ఉత్తరం దిక్కుకు వెళ్తే, దక్షిణం దిక్కుకు వెళ్తే నడిబొడ్డులో ఎందుకున్నాడు తెలుసా? యేసయ్య అందరివాడు, యేసయ్య అందరివాడు, యేసయ్య అందరివాడు. యేసయ్యకి ఒక ఇశ్రాయేలు దేశం అంటేనే ప్రత్యేకమైన ప్రేమ ఉండి, అమెరికా దేశం అంటేనే ప్రత్యేకమైన ప్రేమ ఉండి, గమనించండి, భారతదేశం అంటే పక్షపాతం చూపించే దేవుడు కాదు. నా దేవుడు ఎవరో తెలుసా? ప్రతి దేశాన్ని, ప్రతి దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఒకే ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులో పక్షపాతము, చెప్పాలి, యేసుక్రీస్తులో పక్షపాతము. ఆయన నడిబొడ్డులో సింహాసనాసీనుడై పరిపాలన చేయటానికి కారణం, నడిబొడ్డులో పుట్టడానికి కారణం, నడిబొడ్డులోనే సిలువేయటానికి కారణం, నడిబొడ్డులోనే ఆయన పునరుద్ధానుడై లేవటానికి కారణం యేసుక్రీస్తు ఏ కొందరి దేవుడో కాదు, ఏ కొన్ని కులాలకో చెందినవాడు కాదు. యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడై ఉన్నాడు అని తెలియచేయటానికి యెరూషలేములోనే ఆయన పరిపాలన చేయటం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన కాలాల్లో ఆయా రాష్ట్రం, ఆయా ముఖ్యమంత్రులు, ఆయా ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్న కాలంలో వాళ్ళు పుట్టి పెరిగిన రాష్ట్రం ఏదో, ఆ రాష్ట్రం పట్ల కాస్త ఏమంటారు, మమకారం చూపించినట్లుగా, తల్లి ప్రేమ చూపించినట్లుగా, తతిమా రాష్ట్రాల మీద సవితి ప్రేమ చూపించినట్లుగా జనాలు అంటున్నారు. నాకు తెలీదు. ఆ మధ్య ఒక ఆయన అన్నారు, నరేంద్ర మోడీ గారు మంచి ముఖ్యమంత్రి, చాలా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాదు కదమ్మా, మా మంచి ప్రధానమంత్రి, కానీ గుజరాత్ మీద ఏమో తల్లి ప్రేమ చూపిస్తున్నారు, తతిమా వాటి మీద ఏమో సవితి ప్రేమ చూపిస్తున్నారు అన్నారు. నిజమో కాదో తెలీదు. మంచి గొప్ప రాజకీయ నాయకులు, వారిని గురించి మనం మాట్లాడటం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, ఈ ముఖ్యమంత్రి వాళ్ళ జిల్లా పట్లే తల్లి ప్రేమ చూపిస్తున్నాడు, తతిమా జిల్లాల పట్ల. యేసయ్య
ఒక దేశం పట్ల తల్లి ప్రేమ చూపించి ఇంకొక దేశం పట్ల సవితి ప్రేమ చూపించే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకని దేన్ని ముఖ్య కేంద్రంగా చేసుకున్నారు? యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తున్నారు. రెండవది, యెరూషలేం పట్టణం అనేది భక్తి పొంగవులకు, భక్తి మహాశయులకు అది నిలయమైంది. విశ్వాసవీరుడు అబ్రహాము నడియాడినటువంటి గడ్డ, భక్తుడైన మోషే చూడాలని ఆరాటపడినటువంటి గడ్డ, దావీదు హృదయాన్ని గెలుచుకున్న హృదయానుసారుడైన దావీదు సింహాసనం వేసుకొని పరిపాలన చేసిన గడ్డ. ఆ భక్తి కలిగిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జ్ఞాపకార్థంగా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం యెరూషలేము అనే కేంద్రంగా చేసుకొని ప్రపంచ దేశాలను ప్రభు పరిపాలన చేయబోతున్నారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మూడవది వాటికంటే విలువైన మాట చెప్తాను. యెరూషలేమునే ముఖ్య కేంద్రంగా చేసుకొని యేసుక్రీస్తు వారు ఎందుకు పరిపాలన చేయబోతున్నారంటే, యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఈ లోకానికి మొదటి రాకడలో వచ్చినప్పుడు యెరూషలేం పట్టణం, యోధా జాతి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు వారిని తృణీకరించి, అవమానపరిచి, ఎగతాళి చేసి, ప్రపంచంలో ఏ వ్యక్తి పొందనంత దారుణమైన శిలువ మరణాన్ని యేసుక్రీస్తు వారికి అనుమతించి అతి కిరాతకంగా యేసు ప్రభు వారిని చంపారు. యెరూషలేములో యేసుక్రీస్తు వారు అవమానపరచబడ్డాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేం పట్టణంలో తృణీకరించబడ్డాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరగబోతుందో తెలుసా? ఏ గడ్డ మీద అవమానపరచబడ్డాడో, ఏ గడ్డ మీద నిందించబడ్డాడో, ఏ గడ్డ మీద తృణీకరించబడ్డాడో ఆ గడ్డ మీదే మకుటము లేని మహారాజుగా దేవుడు ఊరేగబోతూ ఉన్నాడు. ఈ మాట బాగా గమనించండి. ఏ గడ్డ మీద ఆయన అవమానం పొందాడో, ఏ గడ్డ మీద ఆయన నింద పొందాడో వాక్యంలో రాసి ఉంది కదా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను ప్రభు వాగ్దానం చేశాడు కదా. యేసుక్రీస్తు వారు నా పట్టణం తృణీకరించింది, థూ అని ముఖం మీద ఊసింది, కొరడాలతో కొట్టింది. నిండు యవనస్తుని యెరూషలేము నడివీధుల్లో ఓ రకంగా దిగంబరిగా శిలువమ్రాను భుజాల మీద పెట్టి గొల్గతా కొండకి అతి దారుణంగా హింసించుకుంటూ ప్రభును తీసుకొని వెళ్ళారు. యెరూషలేం పట్టణంలో ప్రభు తృణీకరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. ఎక్కడ తృణీకరించబడ్డాడో అద్భుతం చూడండి. ఆయన తృణీకరించబడింది, అవమానపరచబడింది జస్ట్ 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అనే కంటే కూడా ఇంకొంచెం అదనంగా కలుపుదాం. యేసయ్య అవమానపరచబడింది 33.5 సంవత్సరాలు. మకుటము లేని మహారాజుగా పరిపాలన చేసేది 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు సేవిస్తూ స్తుతిస్తూ యేసయ్య యేసయ్య అంటూ పిచ్చి ప్రేమతో బ్రతుకుతున్న నీ యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? ఎక్కడ అవమానపరచబడతావో, ఎక్కడ తలదించుకొని జీవిస్తావో అక్కడే నీ తల పైకెత్తి విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దేవుడు ఎంతకాలం నువ్వు అవమానపరచబడ్డావో దాన్ని కొలుస్తాడు. యేసయ్య అవమానపరచబడింది 33.5 సంవత్సరాలు. గణపరచబడుతుంది గట్టిగా అవమానపరచబడింది, తృణీకరించబడింది, నిందించబడింది, ఎగతాళి చేయబడింది, సింహాసనాధీశునుడై పరిపాలన చేయబోయేది. చెప్పాలి సింహాసనాసీనుడై పరిపాలన చేయబోయేది 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఇది గుర్తుకు తెచ్చుకో. ఎప్పుడైనా నీ బ్రతుకులో నీకు అవమానం వచ్చిందంటే, ఎస్, ఈ అవమానం తర్వాత దేవుడు నాకు ఘనత ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైనా నీ బ్రతుకులో నీకు నింద ఎదురైందంటే, ఆ నింద వచ్చిన తర్వాత, ఎస్, ఈ నిందాకాలం దాటిన తర్వాత 2 అంతల ఘనత దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, 2 అంతల గౌరవాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమ నా బ్రతుకులో మహిమ కొరకే వచ్చిందని దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ప్రభుని మనం స్తుతించుదాం గాక. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. మరొకసారి హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
గమనించండి, యేసుక్రీస్తు వారి 1000 ఏండ్ల పరిపాలన ఎట్లా ఉంటుందో ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, యోసేపు ఐగుప్తు దేశంలో నిందపడ్డాడు. చేయని నేరం మీద చెరసాల పాలయ్యాడు. చెరసాల్లో ఎంతకాలం ఉండి ఉంటాడు ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఓ 3 సంవత్సరాలు, లేకపోతే 4 సంవత్సరాలు, లేదంటే 5 సంవత్సరాలు. చేయని నేరం మీద యోసేపు చెరసాల పాలైనట్లుగా యేసుక్రీస్తు వారు కూడా చేయని నేరాన్ని బట్టి సిలువ మ్రాను మీద ఒక శాపగ్రస్తుడిగా ఆయన వేలాడాడు. విచిత్రం చూడండి, వీడు ఎలా చేశాడని యోసేపు ఏ ఐగుప్తు దేశంలో నిందించబడ్డాడో ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? చెరసాలలో నుండి విడిపించి అదే యోసేపును అదే ఐగుప్తు దేశంలో అదే స్థలంలో సింహాసనాధీశీనుడిగా దేశాన్ని పరిపాలన చేసే రాజుగా దేవుడు నిలవబెట్టాడు. చెప్దాం ఆమెన్, హల్లెలూయా. యేసయ్య కూడా చేయని నేరం మీద సిలువ మ్రానుకు ఎక్కాడు. చేయని నేరం మీద యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. అద్భుతం ఏంటంటే, ఏ దేశములో అవమానం పొందాడో యోసేపు ఒక మాట అంటారు చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వచనాలు నాతో కలిసి చెప్పండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు, ఏ దేశమందు? ఇంకోసారి, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి, యోసేపు ఏమంటాడు ఇక్కడ? భలే చక్కటి మాట అంటాడు. బాధ నొందిన దేశమందు, నేను ఏ దేశంలో బాధను అనుభవించానో అదే దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అంటాడు. యేసయ్య కూడా ఇశ్రాయేలు దేశంలో ఏమనుభవించాడు? 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరగబోతుందో తెలుసా? బాధ నొందిన దేశంలోనే యేసయ్య సింహాసనాసీనుడై ఒక సాక్ష్యంగా నిలబడబోతున్నాడు. యోసేపు నోట నుంచి ఏ మాట అయితే బయలుదేరి వచ్చిందో 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చొని ఏమంటారో తెలుసా? ఏ యెరూషలేము దేశంలో అవమానపరచబడ్డానో అదే దేశంలో దేవుడు నాకు ఘనతనిచ్చాడు అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరంటే, నీవు బ్రతికి ఉన్న కాలంలో, చనిపోయిన తర్వాత కూడా ఏ దేశంలో నువ్వు బాధను అనుభవిస్తావో అదే దేశంలో దేవుడు నిన్ను భాగ్యవంతురాలిగా నిలవబెడతాడని. ఏ దేశంలో తృణీకరించబడతావో తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొట్టమొదటి మాట, 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ముఖ్య పట్టణం ఏది? యెరూషలేములో ఎవరి సింహాసనం మీద యేసయ్య కూర్చుంటారు? చెప్పాలి, ఎవరు కూర్చుంటారు? రెండవ ప్రశ్న, అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది? కొంతమంది ఏమంటారంటే, వాళ్ళని తృణీకరిస్తా మాట్లాడద్దు, వాళ్ళకి దేవుడిచ్చిన ప్రత్యక్షత, సో ఒకళ్ళ విశ్వాసం జోలి మనకు అవసరం లేదు. కొంతమంది ఏమంటారంటే, ఆల్రెడీ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమైపోయింది అంటారు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఉందే 1000 ఏండ్ల పరిపాలనలో అంటే, దానికి ఇంకొక ఆయన ఏమని కౌంటర్ ఇచ్చారంటే, అయ్యా నిజంగా 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమై ఉంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరిగిద్ది? ఎద్దు సింహం రెండు కలిసి ఉంటాయి అని రాసి ఉంది కదా. మేక తోడేలు రెండు కలిసి ఉంటాయి అని రాసి ఉంటుంది కదా. పొట్టలో నుంచి పొన్నమి నాగు బయటకు వస్తే, పొన్నమి నాగు ఎట్లా పడగిపితే చిన్నపిల్లోడు ఆటాడుకుంటా ఆ పాము యొక్క కంటిలో వేలు పెట్టి ఇట్లా అంటాడు కదా.
అంటాడని బైబిల్లో రాసింది కదా. మరి అట్టయితే ఇది 1000 ఏళ్ల పరిపాలన అయితే ఆ చిన్నపిల్లోడు ఆటాడుకుంటా వెళ్ళి పాము కంట్లో వేలు పెట్టిన పాము కరవదు అని బైబిల్లో రాసింది కదా. ఇది 1000 ఏళ్ల పరిపాలన అని నేను నమ్మాలంటే నువ్వు వెళ్ళి చెప్పాలా, నువ్వు వెళ్ళి ఆ పొట్టలో వేలు పెట్టి పాము కంట్లో ఏలు పెట్టి అది నేను కరవకపోతే అప్పుడు నేను నమ్ముతా 1000 ఏళ్ల పరిపాలన పందివేనా అన్నారు. మరి ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇద్దరు దిగ్గజాలు తెలుగు రాష్ట్రాలకు దేవుడిచ్చిన వరాలు. దేవుడు ఇంకా వాళ్ళని అట్లాగే ఇంకా సరైన ప్రత్యక్షత ఇచ్చి బలపరిచి దేవుడు వాడుకొనుగాక. చెప్పకూడదు వాళ్ళకి దిగ్గజాలు. ఆమెన్. రెండు సింహాలు నాకు భలే ఇష్టం. వాళ్ళు ఎవరు ఏంటి ఆ వివరాలు ఏం అడగొద్దు, అంతటితో ఆపేయండి. మీకేది అవసరమో అది చెప్తా. హల్లెలూయా. సింహము మనిషి కలిసి బ్రతుకుతారని రాసి ఉందయ్యా. ఇదిగో ఇది 1000 ఏళ్ల పరిపాలన నేను నమ్మాలంటే నువ్వు ఉన్న పట్టణంలోనే ఒక పెద్ద జూ ఉంది. ఆ జూలో సింహాలు ఉన్నాయి. నిన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తా. సింహాలు నిన్ను తినకపోతే ఇది 1000 ఏళ్ల పరిపాలన నేను నమ్ముతా అన్నారు. మొత్తానికి ఏదో తర్జన జరిగింది. అయితే వాక్యపు వెలుగులో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వాక్యపు వెలుగులో 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభానికి ముందు 3 బృహత్తరమైన కార్యాలు భూమి మీద జరగాలి. నంబర్ 1, సాతాను బంధించబడాలి. బాగా గమనించండి. నంబర్ 1, సాతాను బంధించబడాలి. నంబర్ 2, మొదటి పునరుద్ధానం జరగాలి. నంబర్ 3, మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, ఇందాక మనం విన్నట్లుగా యెరూషలేములో యేసుక్రీస్తు వారు దావీదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. అంటే ఏం జరగాలి? 3 ప్రాముఖ్యమైన కార్యక్రమాలు జరగాలి. ఎప్పుడయ్యా భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరిగేదంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం మనకు కొంచెంగా ఉంది కనుక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ వివరాలన్నీ రాయబడి ఉంటాయి. వారు క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు పరిపాలన చేయుదురు అని రాసిన 6వ వచన మాటకు ముందు 6 వచనాలు పైన 5 వచనాల్లో ఏమని రాసిందో తెలుసా? మొట్టమొదట అపవాది, చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం నాతో కలిసి, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అంధకారం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. రైట్. అద్భుతం ఏంటంటే, ఒక మహా గొప్ప సమాచారం. 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధులు యేసయ్య ఉంటారు, కానీ 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను భూమి మీద ఉండడు. ఈ బాధలన్నీ వాడిని బట్టేగా. ఈ మోసాలు, హత్యలు, దారుణాలు, కీడులు, పాడులు, ఈ ఉపద్రవాలన్నీ ఎవరిని బట్టి? చెప్పాలి ఎవరిని బట్టి? ఇప్పుడు వాడే లేకపోతే కథం. ఇక మనకు ప్రతిరోజు పండుగే. ఆమెన్. ఈ 1000 సంవత్సరాలు ఏం చేస్తాడు? 1000 సంవత్సరాలకు ముందు, అంటే 1000 సంవత్సరాల ప్రారంభానికి ముందు మహాదూత పరలోకం నుంచి దిగొచ్చి సంకెళ్లతో అపవాదిని, ఆదిఘట సర్పాన్ని, ఎవరా ఆదిఘట సర్పం? ఏదేను తోటలో ఆదామును మోసపరిచి అవ్వను మోసపరిచి ఏదేను తోటలో నుంచి వాళ్ళు నెట్టబడేటట్లుగా ఏ సాతాను పని చేశాడో ఆ అపవాది 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వాడు బంధించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు విశ్వాసాన్ని ఆఖరిలో ఏ సాతాను తప్పించాడో, ప్రతిష్ఠితుడైన సంసోనును ఆకాశం నుండి పాతాళానికి ఏ అపవాది నెట్టివేశాడో,
అదిగో కనానులో అడుగు పెడుతున్నాను అని అనుకున్న మోషే జీవితంలో ఆఖరిలో కాని మాట అని ఏ సాతాను ప్రేరేపణ ద్వారా పరలోకాన్ని పోగొట్టుకున్నాడో, మనుషులందరినీ మోసపరుస్తూ వస్తున్న సాతాను 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వాడు బంధించబడబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బంధించబడిన తర్వాతే యేసుక్రీస్తు వారు భూలోక సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు బంధించబడి అగాధంలో మూతవేయబడితేనే యేసయ్య సింహాసనం మీద, భూలోక సింహాసనం మీద కూర్చోవటానికి అవకాశం ఉంది. నా వైపు చూడండి. సాతాను దేనికి అధికారి ప్రస్తుతం? కొంచెం గట్టిగానమ్మా. యేసయ్య దేనికి అధికారి? భూలోకానికి కదా. ఒరే అట్ట యేసయ్య ఎవరంటే సర్వాధికారి. సైతాన్ గాడు ఎవరంటే భూలోక అధికారి. సైతాన్ గాడు ఎవరంటే భూలోక అధికారి. యేసయ్య సర్వాధికారి. పరలోక అధికారి అని ఇంకోసారి చెప్పకండి అయ్యా అని అంటారు. పరలోకమందు భూమి యందు నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి అంటాడు. కొంచెం గట్టిగానండి. పరలోకంలో యేసయ్య అధికారి, భూలోకంలో ఆయన అధికారి. యేసయ్య సర్వాధికారి, సర్వాధికారం కలిగిన దేవుడు. అయితే భూలోకం మట్టుకే కొంచెం అధికారాన్ని చెలాయిస్తుంది ఎవరయ్య అంటే సైతాను గాడు. అందుకని యేసయ్య సైతాను గాడిని ఏమంటాడు తెలుసా? లోకాధికారి వచ్చుచున్నాడు, మనం వెళ్దాం. పారిపోలా. ఎందుకు వెళ్ళారో తెలుసా? ఒరే సైతానుగా, ఒకరోజు వస్తుందిరా, నిన్నెట్ట బంధిస్తానో తెలుసా? సంఖ్యలతో. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు బంధిస్తాను. ఆ తర్వాత కొంచెం విడిచిపెడతాను. ఆ తర్వాత యుగాయుగాలు అగ్నిలో నేను పడేస్తాను అని చెప్పి సమయం కొరకు దేవుడు అట్లా ప్రక్కకి వెళ్ళాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు బిడ్డలారా యేసయ్యని చూసి నేర్చుకుందాం, తొందరపడొద్దు. ఆడేదో అన్నాడని ప్రభా వాడు సిగ్గుపడేటట్టుగా అట్టనొద్దు. ప్రభా నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కార్యం చేయయ్యా. ఆ సమయం కొరకు ఎదురు చూసే శక్తి నాకు దయచే ప్రభా. ఆ సమయం వచ్చే వరకు ఓర్చుకునే కృప నాకు దయచేయని ఆయన సమయం కొరకు ఎదురు చూస్తే లేఖనం అంటుంది, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద. సౌండ్ పెంచండమ్మా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య లోకపు సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద ఆయన ఆసీనుడు కావాలంటే మొదట ఎవడు బంధించబడాలి? ఇప్పుడు మీకు చెప్తాను ఒక మాట, నా వైపు చూడండి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో భారతదేశాన్ని పరిపాలన చేస్తూ సింహాసనం మీద బీజేపీ ప్రభుత్వం కూర్చొని, బీజేపీ ప్రభుత్వం కూర్చోవాలంటే మొదట ఎవరిని ఓడించారు? అంతకు మునుపు పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను ఓడిస్తే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం కూడా ఎంతకాలం ఉంటుంది దేవుడికి తెలుసు, రైట్? కొంతకాలం పరిపాలన చేస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని, ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే ఎవరిని ఓడించాలి? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన విజనరీ, అద్భుతమైన నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు. ఆంధ్ర రాష్ట్ర సింహాసనం మీద ఆయన కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారి సింహాసనం ఎక్కాలంటే ఏం చేయాలి? చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి సింహాసనం మీద కూర్చోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలంటే, కాంగ్రెస్ పార్టీ కూర్చోవాలంటే, అంటే గమనించండి, యేసయ్య సర్వాధికారి నిజమే. ఈ లోకంలో ఆయన సింహాసనం వేసి కూర్చోవాలి అంటే లోకాధికారిగా పిలువబడుతున్న సాతానును మొట్టమొదట యేసయ్య ఓడించాలి. ప్రైజ్ ది లార్డ్. వాడిని బంధించాలి. ఎప్పుడైతే వాడిని బంధిస్తారో అప్పుడు పరిపాలన ప్రారంభమవుతుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, టక్క 2 మాటలు చెప్తాను. 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను బంధించబడ్డాడు. మరి ఎంతకీ యేసు ప్రభు వారు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్తం చిందించినప్పుడు సైతాను గాడిని ఏం చేయలేదా? చేశాడు. ఏం చేశాడయ్యంటే గమనించండి, యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి ముందు సాతాను పనిచేసిన విధానం వేరు,
యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత భూలోకంలో సాతాను పనిచేస్తున్న విధానం వేరుగా ఉంది. ఏంటి విధానాలకు వేరుగా గమనించండి. యేసుక్రీస్తు వారి శిలువ బలియాగానికి ముందు సాతాను పరిపూర్ణమైన బలంతో వాడు పనిచేశాడు. వాడు పరిపూర్ణమైన శక్తితో పనిచేశాడు. వాడి పరిపూర్ణమైన శక్తితో ఎలా పనిచేశాడు, శిలువలో ఏం జరిగింది అని అంటే, ఆదికాండంలో మనం చూస్తాం కదా, నీవు మడివి మీద కొడతావు, ఆయన ఆయన నిన్ను తలను చెతకు దుక్కుతాడు అని రాసింది కదా. యేసుక్రీస్తు వారి కలువరి శిలువ రక్తం భూమి మీద చిందించబడటంతో మొట్టమొదట ఏం జరిగిందో తెలుసా? సర్పపు తల చెతగొట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని గురించి కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం అట సాతానును బయటకు తీసుకొచ్చి వాడిని నిరాయుధుడిగా చేసి విజయోత్సవంతో బాహాటంగా ఊరేగించాడు. కొలస్సీ పత్రికలో మాట్లాడతాడు. నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ఏం చేసిందంటే సాతానును నిరాయుధుడిగా చేసింది. యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ఏం చేసిందంటే సాతాను యొక్క తలను, ఇప్పుడు చూడండి, సాతాను తలను చెతకు కొడితే ఆ సర్పం యొక్క తలను చెతకు కొడితే సర్పం వెంటనే చచ్చిపోద్దా? చూసారా? ఇప్పుడు సైతాన్ గాడు ఊపుతుంది ఏంటంటే తోక. వాడు తల వేసై ఎప్పుడో చెతకు కొట్టేశాడు. సైతాన్ గాడు ఇప్పుడు లేడా? ఉన్నాడు కానీ ఎట్లా ఉన్నాడు? ఆయుధాలు లేనివాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సింహం ఉంది, సింహానికి ఆయుధం ఏంటి? పంజా. సింహానికి ఆయుధం ఏంటి? కూరలు. ఇప్పుడు గమనించండి, ఆ సింహాన్ని తీసుకొచ్చి కూరలు బీకేసి గోళ్ళు బీకేసి ఉన్నాం అనుకోండి, ఇక అది కుక్క పిల్లతో సమానం. కుక్క కంటే ఇంకా దానికంటే కుక్కే మేలు. సైతానుగాడు గర్జించు సింహం. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. సింహం మింగిద్దా చీల్చిద్దా? ఏమండే, ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఒకప్పుడు మాంస మొక్కలు చీల్చేవాడు, ఇప్పుడు చీల్చడానికి లేదు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు సైతానుగాడు ఉన్నాడు. సైతానుగాడు ఒకప్పుడు చీల్చేవాడు నిజమే. ఆదామును చీల్చాడు, మోషేను చీల్చాడు, దావీదును చీల్చాడు. 6 లక్షల మంది ప్రజలు కనానుకు వెళ్ళాలని ప్రయాణమై వెళ్తే 5,99,998 మందిని చీల్చేశాడు. అంత బలంగా పనిచేశాడు. కలువరి శిలువలో ఏం జరిగిందో తెలుసా? సాతానుగాడి కూరలు యేసయ్య పీకేశాడు, గోర్లు పీకేశాడు. సాతాను సింహం, గర్జించే సింహం ఉంది, కానీ ఇప్పుడు ఆ సింహం ఏ సింహం అంటే మొసలి సింహం. సాతానుగాడు సర్పం, కానీ ఏ సర్పం? తల గట్టిగా తల చెతగొట్టాడు. ఇప్పుడు ఊపుతుందంతా ఏంటి? చెప్పాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, పాత నిబంధనలో యేసయ్య శిలువ బలియాగానికి ముందు సాతాను బలంగా పనిచేశాడా? ఇప్పుడు బలంగా పనిచేస్తున్నాడా? కొంచెం గట్టిగానండి. దీనికి ఒక బలమైన ఆధారం చూపిస్తా. యేసయ్య శిలువకు ముందు 6 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందితే కనాను చేరింది ఎంతమంది? ఎంతమంది? తతిమ 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అద్భుతం. క్రొత్త నిబంధనకు రండి. యేసుక్రీస్తు వారు సేవ చేయటానికి 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. ఆమేన్. అందరూ చెప్పాలి. ఎంతమందిని? 12 మంది అపోస్తులను యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు. ఈ 12 మందిలో ఎంతమంది దారి తప్పారు? ఎవరు చెప్పాలి? అంటే తతిమ 11 మంది చెప్పాలి. అసలు పాత నిబంధన రేషియోకి క్రొత్త నిబంధన రేషియోకి ఎంత తేడా ఉందో చూడండి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, యోధా ఒక విషయంలో తొందరపడ్డాడు. కొంచెం యేసయ్య శిలువ బలియాగం జరిగేదాకా నేను ఆత్మహత్య చేసుకున్నని ప్రాణాన్ని గనక బెగబట్టి ఉంటే యేసయ్య రక్తధారలు యోధాకు మరో జీవితాన్ని ప్రసాదించేవి. నా మాట మీకు అర్థమైందా? అంటే గమనించండి, 6 లక్షల మందిలో 2 సక్సెస్ అయ్యారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 12 మందిలో 11 మంది సక్సెస్ అయ్యారు.
నేను అంటాను, యేసయ్య శిలువ బలియాగం జరిగే వరకు పూర్తిగా తాను ఓపిక బట్టి సరిగ్గా పశ్చాత్తాపడుంటే 12:12 అంటే 100% సక్సెస్ రేట్. ఎందుకో చెప్పమంటారా? పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తం పనిచేసేది, క్రొత్త నిబంధన పరిశుద్ధుల మీద గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తం మన మీద పరిపాలన చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయానో యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా దేవుడు అది మన జీవితంలో జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు వినండి, అయ్యా అంత నీతిగా బ్రతకటం నా వల్ల కాదయ్యా అని అనొద్దు. ఎందుకో తెలుసా? యేసయ్య రక్తం నీతో కూడా ఉంది. యేసుక్రీస్తే సాక్షాత్తు నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా మనల్ని ఆవరించాడు. అద్భుతం చూడండి, హృదయములో వాక్యం, అంతరంగంలో పరిశుద్ధాత్ముడు, చుట్టూత యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ప్రసన్నత, లోపట బయట ఆ దైవికమైన వాతావరణంతో ఆవరించబడినటువంటి మనం సాతానును చెతకు దొక్కే శక్తిమంతులుగా దేవుడు మనల్ని నిలవబెట్టునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. నేను భక్తిగా బ్రతకలేను అని అనొద్దు, బ్రతకగలను యేసయ్య రక్తము ద్వారా. అంత నీతిగా నేను జీవించలేను అని అనొద్దు, జీవించగలను యేసుక్రీస్తు పంపిన ఆత్మ ద్వారానని సాతాను చెతకు దొక్కేవారిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. మరలా చెప్తాం గట్టిగా ఆమెన్, హల్లెలూయా. ముగిస్తున్నాను ఇక్కడ. మరలా వచ్చే వారం నేను మీకు వివరాలు ఇస్తాను. ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఏం జరగాలని చెప్పాను? 3 జరగాలి. మొట్టమొదటి ఏం జరగాలి? మూడవది ఏం జరగాలి? యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడు కావాలి. రెండవది ఏం కావాలని చెప్పాను? మొదటి పునరుద్ధానం జరగాలి. మొదటి పునరుద్ధానం జరిగిందా? మొదటి పునరుద్ధానం జరిగిందా? తర్వాత నేను చెప్తాను, అది రాగల కాలాల్లో నేను దాని వివరణ ఇస్తాను. ఇంకా మొదటి పునరుద్ధానం జరగలేదు. మృతుల పునరుద్ధానం మీరు అనొచ్చు, అన్న మరి లాజర్ లేచాడుగా, తబిత లేచింది కదా, వాళ్ళు లేచి బ్రతికి మళ్ళా చచ్చిపోయారు. మృతుల పునరుద్ధానం పొందిన వాళ్ళు మరెన్నడూ చనిపోరు. యేసుక్రీస్తు యుగాయుగాలు బ్రతికినట్లుగా వాళ్ళు కూడా యుగాయుగాలు బ్రతుకుతారు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట నా వైపు చూడండి. రాజ్యం అంటంతో రాజ్యం యొక్క వైశాల్యం అనేది ఉంటుంది కదా. రాజ్యం యొక్క వైశాల్యం చదువుకున్న వాళ్ళు నాకు టకమని చెప్పండి. మన తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ దాకా, ఆదిలాబాద్ నుండి సూర్యాపేట దాకా. ఇక అంతే కథం. ఆంధ్ర బోర్డర్ ఎంతవరకు? శ్రీకాకుళం నుండి ఇచ్చాపురమా? ఎవరమ్మా మీ ఊరే? ఏంటమ్మా అదే మీ ఊరు? మర్చిపోలే అమ్మా. రైట్, చూడండి, తమిళలో ఇచ్చాపురం నుండి నెల్లూరు దాకా. భారతదేశ బోర్డర్ ఏది? కొంచెం గట్టిగా, కాశ్మీరు నుండి. అంటే ప్రతి రాజ్యానికి ఒక బోర్డర్ ఉంటుంది కదా. 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క సామ్రాజ్యం యొక్క విస్తీర్ణత ఎంత అంటే గమనించండి. మన తెలంగాణ ప్రభుత్వం లాగా ఆదిలాబాద్ నుండి నల్గొండ దాకా, లేకపోతే నెల్లూరు నుండి మీ ఊరేనమ్మా ఇచ్చాపురం దాకా యేసయ్య సామ్రాజ్యం 1000 ఏండ్ల పరిపాలనలో ఎంతవరకు విస్తరించి ఉంటుందో తెలుసా? భూదిగంతముల వరకు. 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్యము ఒక్కటే, రాజు ఒక్కడే. మరొకసారి, రాజ్యము ఒక్కటే. ఇప్పుడు మీరు అందరూ ఎట్ట చూస్తున్నారంటే, అన్నయ్య మరి యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాను అన్నారు, సింహాసనాలు ఉన్నాయి అని అంటున్నారు, మరి నేను ఎక్కడ కూర్చుంటానన్నా? అది వచ్చే వారం చెప్పుకుందాం. యేసయ్య మీ అందరినీ దీవించుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.